కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ లో ఒక మహిళ తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తమ పొరుగువారు కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితురాలు అరుగుల సంతోషం వేడుకున్నారు. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి గాయత్రీనగర్ ప్రాంతాల్లో అరుగుల సంతోషం కుటుంబం 4 ఏళ్ల క్రితం ఒక ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. అయితే వీరి ఇంటి వెనుక నివసించే రాజన్న, మణి, ఆమె భర్త మాతయ్య మరియు వారి కుటుంబ సభ్యులు తమపై దాడికి తెగబడ్డారని బాధితురాలు ఆరోపించారు. తమది నిరుపేద కుటుంబమని, తన భర్త చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆమె తెలిపారు. లేనిపోని కారణాలతో కొంతకాలంగా తమను కులం పేరుతో దూషిస్తూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితురాలు వెల్లడించారు. నేను చెప్పింది నా పేరు సంతోషం అండి. అన్నం గట్టి దగ్గర ఇల్లు కొనుక్కున్నామండి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి. ఆ సిమెంట్లు ఇసుకలో మా మీద పడిపోతున్నాయండి. ఒకసారి అడిగిన పాపనకి రోజు తిట్టు పోసేస్తున్నారండి. మమ్మల్ని ఎత్తుకుని పోసుకుంటున్నామండి. మేము అటు వెళ్ళి ఇటు వెళ్ళి తిడతా ఉంటున్నారండి. మా ఆయన గారిని కూడా తిడుతున్నారండి. మా ఆయన కలర్ ఆఫీస్ కూడా జోలు కుట్టుకుంటారండి. మణి గారు, మంగ గారు అండి, ఇద్దరు తిడుతున్నారు. అదే పక్కన ఉంటారండి. వెళ్ళి మా ఇంటి వెనకాల ఉంటుందండి. వెళ్ళి ఆ పక్క వాళ్ళు చేయాలి అక్కడ ఉంటారండి. వాళ్ళిద్దరు కలిపి పైకి వెళ్తే చాలని తిడుతున్నారండి. ఒకసారి వంట చేసుకుని గిన్నెలు గిన్నెల్లోనే కూడా పడిపోయాయండి. సిమెంట్లు అయ్యి వాళ్ళతో ఇంకా అడగలేక మేమే కడుక్కున్నామండి. కింద మోటార్ కాడ కూడా పిచ్చలు అయ్యి కూడా పడిపోయాయండి. ఒకసారి చెప్పమని పాపనికి మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటున్నారండి. కలెక్టర్ గారిని తీసుకుందామని వచ్చామండి. మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుందామని వచ్చామండి. మాకు మరి న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. మేము అదే మా మీద గొడవడకుండా మాకు రక్షణ కావాలని వచ్చామండి. మేము మరి అందరూ రక్షణ చేస్తారనండి. 5-6 నెలలు మట్టించి ఏదించేస్తున్నారండి మమ్మల్ని. అదండి నేను కోరుకుంటేది.